వంటిది. ఇంకోటి ఇక అక్కడ ఎప్పుడైతే వాళ్ళల్లో ఒక సైకలాజికల్గా ఫీలింగ్ వచ్చిందో అది కాస్త పెద్ద మైనస్ అయ్యింది. దానికి తోడు ఎప్పుడైతే 50 ఏళ్లకే పెన్షను అని రెండవది వచ్చేటప్పటికి ఈ ఇంతకుముందు నవరత్నాలు ఎట్లయితే లైఫ్ ఇచ్చిందో ఈ నవరత్నాలు అలాగే కొనసాగిస్తానంటే ఇది రొటీన్ అయిపోయింది. ఇంతకంటే కొత్తదనం సూపర్ 6 నెల 1500 వచ్చేస్తుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు 18,000 రూపాయలు జగన్ ఇస్తున్నాడు ప్రతి మహిళకి ఏదో ఒక రూపంలో. అది బీసీ నేస్తం అనొచ్చు, కాపు నేస్తం అనొచ్చు, ఈడబ్ల్యూఎస్ నేస్తం అనొచ్చు. వాళ్ళకి 15,000 ఇస్తే వాళ్ళకి 18,000 వేసాడు. చేయూత కింద ఇచ్చాడు 18,000 రూపాయలు. దాన్నే వీళ్ళు కిస్తీల లెక్కనిస్తున్నారు 1,500 రూపాయల నెలకి. కాబట్టి ఎంతమందికైనా అంటున్నారు అక్కడ అంతమంది ఉండాలి కదా, ఏదో ఒకటే వస్తుంది కదా పెన్షన్, ఇది వస్తే అది రాదు, అది వస్తే ఇది రాదు. అది ప్రాక్టికల్గా దెబ్బేస్తారు, ముందు మాత్రం ఇట్లా మాట్లాడతారని చెప్పాను ఎంతమంది. ఇప్పుడు అదే జరిగింది. ఇక్కడ అసలు ఏదీ లేదు. కానీ ఆ రోజున అది జనాలకి ఏం వెళ్ళింది, నెలకి ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు లేదు పోనీ మహిళ 18,000 నా బిడ్డలకి అక్కడ అదే దాని పేరేంటిది ఒకళ్ళకి 15,000 రూపాయలు బిడ్డలకు వచ్చేస్తున్నాయి. ఎంతమంది ఉంటే అంతమంది అన్నారు. 2 బిడ్డలు ఉంటే 30,000 రూపాయలు, తనకు ఒక 18,000 రూపాయలు, 48,000 లెక్కేసేసుకుని ఇన్ని లెక్కలు వేసుకునేటప్పటికి ఇక జనాలందరూ కూడా అందులో ఇంకోటి 50 ఏళ్ళకే పెన్షన్ అనేటప్పటికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ 4 పెన్షన్లు లెక్కేసుకున్నారు. 4 పెన్షన్లలో లెక్క చూసుకుంటే ఒక్కొక్కరికి నెలకి 9,000 10,000 రూపాయలు డబ్బులు వచ్చేసేటట్టు. అంటే ఇక బయట పని చేయకుండా మనం తీసుకోవచ్చు అనేటటువంటి స్టేజ్లోకి వచ్చేసారు. ఆ ఫీలింగ్ ఒకటి జగన్కి దాన్ని సెట్ రైట్ చేయడం కుదరలా. అవి కాస్త జగన్